ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఒక కొత్త పర్సన్ మీకు పరిచయం చేస్తాను. మీకు కొత్త, నాకు కొత్త కాదు. అన్న వస్తున్నాడు, మంచి రోజులు వస్తున్నాయి, ఏం చెప్పండి. ఈడొచ్చేసి లోకేష్. నాకు తెలిసి కింద జూమ్ లో పేరు కూడా పడుతున్నట్లుంది. ఈ లోకేష్ మేమిద్దరం 10 years గా ఫ్రెండ్స్. అంటే మేమిద్దరం కలిసి చేస్తే ఏదో క్రికెట్ వీడియోనే చేస్తాం. ఎందుకంటే పాయింట్కి రా ముందు. ఇంత అందంగా ఉన్నాను, నా అందాన్ని చూసుకుంటే నాకే జల్సీగా ఉందిరా. ఒలింపిక్స్ లో మగవాళ్ళ అందాల పోటీలు పెడితే ఇండియా గోల్డ్ మెడల్ కొడతాను రా. అంటే మేము క్రికెట్ ఆడని ప్లేస్ అంటూ లేదనమాట. స్టార్టింగ్ ఫ్రమ్ హాల్లో ఆడుకున్నాం, బెడ్రూమ్ లో ఆడినాం, కిచెన్ లో ఆడుకున్నాం, వరండాలో ఆడినాం. ఎక్కడ పడితే అక్కడ క్రికెట్ ఆడుతూ పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య. కాలేజ్ అంతా. నీకు గుర్తుందా హాస్టల్లో క్రికెట్ ఆడుతున్నప్పుడు ఆ ఆ ప్లేస్ లో ఆడేవాళ్ళని గుర్తుందా? సార్ మీరు మేడమా అని అడుగుదాం అనుకున్నా. వార్డెన్ రూమ్ ఏదైనా ప్లేస్ లో ఆడేవాళ్ళం. వార్డెన్ కూడా వచ్చి జాయిన్ అయ్యేవాడుగా. జాయిన్ అయ్యేవాడు. అక్కడ లైట్లు పగిలిపోతే మళ్ళీ బాత్రూమ్ మనం పగలగొట్టామని చెప్పి మళ్ళీ బాత్రూమ్ నుంచి లైట్లు తీసుకొచ్చి అక్కడ బయట పెట్టేవాళ్ళం. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అంతేగాని కొత్త లైట్ తీసుకొచ్చేసి అలవాటు అయితే లేదు. కాలేజ్ వాళ్ళేమో ఈ లైట్ పగలి కదా, బాత్రూమ్ లో లైట్ అంటే ఏదో నిజంగానే క్యాషువల్ గానే పగిలింది అనుకున్నాను. కామన్ బాత్రూమ్స్ ఉండేవి కదా హాస్టల్స్ లో. ఆ లైట్ అయిపోయిన వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఆ రోజులు అయితే 3:30 కాలేజ్ అయిపోతే గ్రౌండ్ లోనే పడేవాళ్ళం. 3:30 నుంచి ఈవినింగ్ 6:30 వరకు డైలీ. ఏ మంత్లీ 30 days ఉంటే 30 days డైలీ 3 hours అయితే క్రికెట్ అయితే ఆడుకునే వాళ్ళం. కరెక్ట్. నైట్ మళ్ళీ మెస్ లో భోజనం అయిన తర్వాత 8 o'clock కి స్టార్ట్ చేస్తే అది రాత్రి 10, 11, 12 దాకా ఆడేవాళ్ళం. 12కి ఎందుకు ఆపుతాం అంటే వార్డెన్ వచ్చి ఇంక పడుకోండ్రా బాబు అంటాడు ఉంటారు కాబట్టి ఆడేవాళ్ళం. ఆ తర్వాత ఇంకా రూమ్ లోకి వెళ్ళిన తర్వాత ఇంకా మళ్ళీ ఇంకా డైలీ మినీ మిల్షియా, వెబ్ సిరీస్, మినీ మిలిషియాలు, అప్పట్లో గేమ్ ఆఫ్ థ్రోన్స్, ఇంకోటి ఏది భార్గవ ట్విలైట్ అయినా డిలైట్, ఏదో వ్యాంపైర్ డైరీస్ ఒకటి. అంతేలే. ఇప్పుడు మేము మాట్లాడుతూనే ఉంటాం. సో పాయింట్ కి అయితే ఇప్పుడు వస్తున్నా. సో ఇప్పుడు ఐపీఎల్ సీజన్ ఎండింగ్ వచ్చేసింది. ఇంకో 2 మ్యాచ్లు ఉన్నాయి, అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి క్వాలిఫైయర్ సెకండ్, రాజస్థాన్ రాయల్స్ అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్. అవును. సో ఈ ఈ వీడియోలో మనం ఏం మాట్లాడుకోబోతున్నాం చెప్తావా ఏమన్నా? సో మనం ఫస్ట్ యాక్చువల్లీ 2 టీమ్స్ ని అనలైజ్ చేద్దాం. సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ ఎట్లా ఉన్నారు, అండ్ మన విన్ ప్రాబబిలిటీ కూడా చూద్దాం, లైక్ ఎవరు గెలుస్తారా అని చెప్పి. ఓకే, ఫస్ట్ అయితే రాజస్థాన్ రాయల్స్ గురించి మాట్లాడదాం. ఓకే, అండ్ దెన్ వీ విల్ డిస్కస్ అబౌట్ సన్ రైజర్స్ హైదరాబాద్. సో రాయల్ ఛాలెంజర్స్ అది వెళ్ళిపోయింది, ఇంటికి వెళ్ళిపోయింది. సారీ రాజస్థాన్ రాయల్స్ సారీ. రాజస్థాన్ రాయల్స్ నాకు లాస్ట్ 3 seasons నుంచి ఎప్పుడైతే సంజు కెప్టెన్ అయ్యాడో, ఓకే, ఐ థింక్ ఐ సీ అ గుడ్ డిఫరెన్స్ ఆ టీమ్ లో కానీ ఏదన్నా కానీ. ఆ 3 years విన్స్ ఐ థింక్ సంజు మేడ్ అ బిగ్ డిఫరెన్స్ అనిపిస్తుంది నాకు ఖచ్చితంగా ఆ 3 years లో. అండ్ ద వే హీ వాస్ హిట్టింగ్ ద బాల్. తర్వాత ఆల్సో హిస్ హార్డ్ వర్క్ యాజ్ వెల్. చాలా కష్టపడుతూ వచ్చాడు. ఫైనలీ అది ఫలించింది అనుకుంటా. వరల్డ్ కప్ లో ప్లేస్ అయితే తనకి వరల్డ్ కప్ కాల్ రావడం కూడా ఇట్స్ వెరీ హ్యాపీ. సంజుకి కాల్ రావడం, బట్ అది మనం వీడియో చేద్దాం మళ్ళీ. వరల్డ్ కప్ స్క్వాడ్ ఎట్లా ఉండదు. ఐ డౌట్ మళ్ళీ వరల్డ్ కప్ లో రిషబ్ పంత్ కి తనకి ఇట్స్ వెరీ టఫ్ కాంపిటీషన్. ఓకే, 5th పొజిషన్ లో. సో సంజు గ్రేట్ ఫామ్ లో ఉన్నాడు ఈ సీజన్ అంతా. నెక్స్ట్ యశస్వి కూడా, వాళ్ళు ఎప్పుడైతే ఇనిషియల్ గా వాళ్ళు 2 CR పెట్టి కొనుక్కున్నారు యశస్వి నుంచి, వాళ్ళు అట్లాగే స్టిక్ అవ్వడు. అండ్ నువ్వు ఆ ఆర్డర్ చూస్తే కూడా ఐ థింక్ బట్లర్ వెళ్ళిపోవడం అయితే డెఫినెట్లీ మైనస్ టాప్ ఆర్డర్ లో వాళ్ళకి. ఓకే, ప్లేయర్ ఎవరినో రిప్లేస్ చేసాడు, పేరు కూడా నోరు కూడా తిరగట్లేదు అది ఎవరిదో కానీ. కాలర్ క్యాట్మోర్ సంథింగ్ వాడు పర్లేదు డీసెంట్ స్టార్ట్ చేసిన, బట్ బట్లర్ ఇస్ బట్లర్. ఓకే, నేను మొన్న ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ మ్యాచ్ చూసాను వరల్డ్ కప్ అహ్మదాబాద్ లో. ఓకే, డేవిడ్ వార్నర్ వస్తున్నప్పుడు ఎంత చీర్ అయితే ఉందో ఇండియన్ క్రౌడ్ లో అహ్మదాబాద్ లో డేవిడ్ వార్నర్ ఎంట్రీకి,
అంతే ఈక్వల్ లౌడ్ గా ఉంది బట్లర్ వచ్చినప్పుడు కూడా. ఓకే, సో బట్లర్ ఫ్రాంక్ గా చెప్పాలంటే ఇండియన్స్ కన్నా ఫారినర్స్ కే ఎక్కువ చీరింగ్ ఇస్తున్నారు మన వాళ్ళు ఇండియాలో. అసలు బట్లర్ అసలు నేను అనుకున్నా, నేను అటు 6 డౌన్ 4 డౌన్ 5 డౌన్ ఎప్పుడు వచ్చినట్టున్నాడు గుర్తులేదు నాకు. ఓకే, సో బెన్ స్టోక్స్ వీళ్ళందరూ వెళ్ళిపోయారు. నేను సమ్ ప్లేయర్ ఎవరు క్రౌడ్ ఎరప్ట్ అయిపోయింది ఇంత సడన్ గా, ఎవరు వచ్చాడరా, లేకపోతే డేవిడ్ వార్నర్ కానీ మళ్ళీ ఆ పుష్ప డాన్స్ అనేసాడు, మళ్ళీ ఎగురుతున్నారేమో అనుకున్నాను కానీ సడన్ గా క్రౌడ్ రావడం, అది క్రౌడ్ అరవడం బట్లర్ రాగానే. ఐ థింక్ బట్లర్ లేకపోవడం డెఫినెట్లీ మైనస్, బట్ స్టిల్ ఐ థింక్ రియాన్ పరాగ్ మంచి ఫామ్ లో ఉన్నాడు, యశస్వి మంచి ఫామ్ లో ఉన్నాడు, సంజు మంచి ఫామ్. కానీ ఈ ముగ్గురిని దాటి వెళ్తేనే ఐ థింక్ దే హ్యావ్ ద ట్రబుల్. సన్ రైజర్స్ విన్ అవ్వాలన్నా. కాకపోతే రియాన్ పరాగ్ చేంజ్ ఓవర్ చూసుకున్నట్లయితే లాస్ట్ సీజన్ కి ఇప్పటికి, Hmm. లాస్ట్ సీజన్ లో అయితే చాలా మంది పాం పరాగ్ అన్నారు వాడి పర్ఫార్మెన్స్ చూసి. అయ్యో. అలా అనకూడదు కానీ, Hmm. కాకపోతే కంబ్యాక్ మాత్రం గట్టిగా ఇచ్చాడు అబ్బా అంటే రియాన్ పరాగ్. అండ్ నాకు నచ్చింది ఏంటంటే ప్రీవియస్లీ రియాన్ పరాగ్ నంబర్ 5 నంబర్ 6 బ్యాటింగ్ చేసేవాడు 2 hours, కళ్ళు మూసుకొని ఉమ్, యూ హ్యావ్ టు హిట్ ద బాల్, తనకి ఇంకో ఆప్షన్ ఉండేది కాదు. అవును. నా ఇప్పుడు 4 ఆడడం వల్ల కొంత టైం ఉంది, హీస్ గెటింగ్ మోర్ బాల్స్. ఓకే, అండ్ అండ్ ఆపోజిట్ సైడ్ లో యూ హ్యావ్, తను వచ్చేటప్పటికి ఏదో సంజు ఉండాలి, లేకపోతే బట్లర్ ఉండాలి, ఉమ్, లేకపోతే జైస్వాల్ ఉండాలి. అండ్ తన కింద కూడా ఇదివరకు అయితే హెట్ మ్యార్ వాళ్ళందరూ ఉండేవాళ్ళు. ఓకే, సో ఐ థింక్ తను మంచి పొజిషన్ లో పెట్టాడు. ఐ థింక్ హీ గాట్ ద గుడ్ ఆపర్చునిటీ. అండ్ అంతకన్నా ఇంపార్టెంట్ ఏంటంటే తను యూటిలైజ్ చేసుకున్నాడు కూడా ఆపర్చునిటీ. అవును. ఐ థింక్ నాకు ఇప్పుడు ఏంటంటే ఈ 3 మీద ఓవర్ డిపెండెంట్ అయిపోయింది ఆర్ఆర్ఆర్. ధ్రువ్ జురెల్ తను కూడా బాగానే ఆడుతున్నాడు. ధ్రువ్ జురెల్ ఆల్సో గివింగ్ సమ్ ఓకే, హ్యాండీ రన్స్. మన ఇంగ్లాండ్ సిరీస్ లో కూడా ఐ థింక్ మంచి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు, అంతా ఓకే ఫైన్. బట్ ఐ ఫీల్ లైక్ ఈ 3 ఆర్ ద కోర్. ఓకే, ఆఫ్ దేర్ బ్యాటింగ్. నాకు వీళ్ళ తర్వాత నాకు ధ్రువ్ కన్నా నాకు అశ్విన్ బాగా నచ్చుతున్నాడు. ఓకే, బ్యాటింగ్ లో అసలు మొన్న 3-4 సిక్స్లు కొట్టడం, తర్వాత ఏమో ఒకవేళ ఒక లైక్ 6-7 రిక్వైర్డ్ రన్ రేట్ ఉన్నప్పుడు అశ్విన్ పంపించేవాడు సంజు ఈ టోర్నమెంట్ లో. అండ్ ఐ థింక్ తను టైం చేస్తే ఐ మీన్ ఫినామినల్. ఓకే, నా ఎందుకంటే తమిళనాడు స్టేట్ ఓపెనర్ కదా, ఖచ్చితంగా అవునవును. బ్యాటింగ్ టచ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి. ఆల్సో సంజు ఏం చేస్తున్నాడంటే వికెట్స్ ఎప్పుడన్నా ఫాస్ట్ పడిపోతుంటే ఆ ఇండియన్ టీం ధోనిని ఎట్లా పంపిస్తుందో అట్లా అశ్విన్ పంపించేస్తాను ఒక పక్క ఆపుకో అనేసి. ఐ రియలీ లైక్ మిడిల్ ఆర్డర్. ఓకే, ఐ మీన్ మన అశ్విన్ దాకా వచ్చామంటే ఇంకా ఆల్రెడీ డీప్ దాకా వచ్చినట్టే. అండ్ దెన్ బౌలింగ్ విషయానికి వస్తే ఆర్ఆర్ లో ఐ థింక్ దే హ్యావ్ 2 వరల్డ్ క్లాస్ స్పిన్నర్స్, అశ్విన్ అండ్ చేల్. ఓకే, అండ్ బోల్ట్ ఆడుతున్నాడు కదా, బోల్ట్ ఉమ్, ఉమ్. బోల్ట్ ఉన్నాడు కాబట్టి హ్యాపీ. బోల్ట్ అండ్ సందీప్ శర్మ. ఓకే, ఐ థింక్ ఆవేష్ ఖాన్ ద ఆవేష్ ఖాన్ ఫినిషర్, యాక్చువల్ ద ఆవేష్ ఖాన్ గాడ్. నేను అనుకున్నాను అసలు ఆవేష్ ఖాన్ ప్లేయింగ్ లెవెల్ లోకి వచ్చేస్తాం అనుకున్నాను టీమిండియాకి. తను యార్కర్స్ నెయిల్ చేస్తున్నాడు, లైక్ 6 balls 6 యార్కర్స్ నెయిల్ చేస్తున్నాడు వాడు బాగా, చాలా బాగా చేస్తున్నాడు అనమాట. సో సంజు, సో ఐ థింక్ ఆ బౌలింగ్ ఐ థింక్ మోర్ కంప్లీట్ ఐ థింక్ దెన్ దేర్ బ్యాటింగ్ అనిపిస్తుంది నాకు. కానీ ఒకవేళ రేపు చెన్నైలో మ్యాచ్ కాబట్టి, ఈ ఇయర్ చెన్నైలో జరిగిన టోర్నమెంట్స్ మ్యాచెస్ అన్ని చూస్తే 200 and 220 ఇస్ నార్మల్ స్కోర్. మనం ఉన్నప్పుడు అయితే ఐ మీన్ చెన్నై 150 140 160 కూడా 150 డిఫెండ్ కొట్టినా సరే చేసేస్తున్నారు. చెన్నై వాళ్ళు డిఫెండ్ చేసేవాళ్ళు. అశ్విన్, ఆ జడేజా, ముత్యం మురళీధరన్ అసలు వాళ్ళందరూ మ్యాచ్ తిప్పేసేవాళ్ళు. 150 కూడా చేసేసేవాళ్ళు కదా ఎవరు. ఇప్పుడు 200 220 పార్ స్కోర్ అవుతుంది కాబట్టి ఇంక రాజస్థాన్ రాయల్స్ స్కోర్ అరౌండ్ 200 or 220 అండ్ స్పిన్ ట్రాక్ టర్నింగ్ లో. ఓకే, యూ హ్యావ్ అశ్విన్ అండ్ చెహల్. ఐ థింక్ దట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ బిగ్ అడ్వాంటేజ్ ఫర్ ఆర్ఆర్. ఓకే, డెఫినెట్ గా. అండ్ మనం రోమన్ పవల్ గురించి మర్చిపోయాం. నేను మొన్న యాక్చువల్లీ యూట్యూబ్ లో వీడియో చూసిన, రామన్ పవల్ వీడియో, ఐ మీన్ ఆ పవల్ వీడియో ఏమో తెలియదు కానీ 19 balls 96 అంత వీడియో అనుకుంటా అది. ఆ వాడే కదా, అదే అనుకుంటా. 19 balls 96 అంత కొట్టినట్టున్నాడు. ఓకే, ఐ థింక్ ఇట్స్ సో డిస్ట్రక్టివ్. అది ఆ ఎడ్జ్ ఫినిష్ కావాలి. బట్ బ్యాటింగ్ విషయం చూస్తుంటే కూడా స్పిన్ ఫ్రెండ్లీ వికెట్ అయినా సరే చెన్నై, ఐ థింక్ ఎవ్రీ వన్ ఆర్ గుడ్ స్పిన్ ప్లేయర్స్, సంజు అవని, ప్రియాన్ పరాగ్ అవని, యశస్వి అవని. సో డీసెంట్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ 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 యు ఆర్ ప్లేయింగ్ అగేన్స్ట్ ఎస్ఆర్హెచ్. ఓకే, మోస్ట్ ఎస్ఆర్హెచ్ లో టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద టోర్నమెంట్ కొంచెం డ్రాబ్యాక్ అయితే వస్తుంది. స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ లో ఎలా పర్ఫామ్ చేశారో సెకండ్ హాఫ్ లో కంప్లీట్ డిఫరెంట్ డిఫరెంట్. మిర్రర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంది. కొంచెం తగ్గిపోయింది పర్ఫార్మెన్స్. నేను అనుకుంటున్నానైతే ఇఫ్ ఆర్ఆర్ కనుక, నాకు ఆర్ఆర్ వస్తుంది, ఆర్ఆర్ కనుక ఓకే, వాళ్ళిద్దరు వికెట్స్ అభిషేక్ శర్మ అండ్
వాడి పేరు హెడ్ ట్రావెస్ హెడ్. వీళ్ళిద్దరు వికెట్ కనుక విత్ ఇన్ 4 hours లో కనుక అయితే ఐ థింక్ ఇట్స్ డన్. ఐ థింక్ క్లాస్ ఖచ్చితంగా. మాక్రమ్ కానీ ఐ థింక్ 70% విన్ పర్సెంటేజ్ మారిపోద్దాం, 70-30 అయిపోతుంది. లైక్ ఇఫ్ యూ గెట్ దోస్ వికెట్ ఇన్ ఫస్ట్ 3-4 hours, బట్ ఇఫ్ యూ డోంట్ గెట్ ద వికెట్ ఇన్ ఫస్ట్ 10 hours, ద గేమ్ ఈజ్ అవే ఫ్రమ్ యూ. వాళ్ళు ఖచ్చితంగా. కనుక 10 overs కనుక ఆడారంటే, అంటే లెక్క అయితే ఇటు 30 balls 80, వాడో 30 balls లో 80, 160 అయిపోతుంది ఇక్కడ. వాళ్ళు ఎట్లాగా ఆడుతున్నారు, లైక్ వాళ్ళు కనుక 4-5 overs అయితే అంటే లైక్ వాళ్ళు ఎంతసేపు ఆడుతూ ఉంటే మన విన్నింగ్ ఛాన్సెస్ అంత తగ్గిపోతూ ఉంటుంటాయి అని మన అంటే ఐ మీన్ ఆర్ఆర్ నా టీం కాదు, బట్ నేనైతే కొంచెం ఆర్ఆర్ ఐ మీన్ తెలియదు, మళ్ళీ తెలుగు వాళ్ళు ఎస్ఆర్ఏ సపోర్ట్ చేయలేదని అంటానేమో, బట్ అయినా మనకి స్టేట్ టీం లేదులే అబ్బా, ఎవరికి సపోర్ట్ చేసినా ఒకటే. లెట్స్ నాట్ గో దేర్. ఓకే, బట్ నాకు ప్యాట్ కాకపోతే హెడ్ మీద లెఫ్ట్ హ్యాండ్ సీమర్స్ కి కొంచెం ఎడ్జ్ ఉంది. లాస్ట్ 3 matches చూసుకున్నట్లయితే మొన్న స్టార్క్ లాస్ట్ ఓవర్ బ్రిలియంట్ బాల్ అది మాత్రం. బౌల్ట్ కూడా సేమ్ సిమిలర్ బౌలింగ్ వేయగలడు. ఇన్స్టాగ్రామ్ లో సో ఫస్ట్ ఓవర్ లోనే వీ కెన్ ఎక్స్పెక్ట్ వికెట్. ఇన్స్టాగ్రామ్ మీమ్స్ చూసావా, స్టార్క్ వరల్డ్ కప్ బై మిస్టేక్ వరల్డ్ కప్ బాల్ వేస్తాడని. లేదమ్మా, మళ్ళీ ఈ మ్యాక్స్ వెల్ వీళ్ళందరూ ఆడపోతే జనాలు ఎట్లా కమెంట్ చేస్తున్నారంటే, వీళ్ళు మనల్ని బ్లఫ్ చేస్తున్నారు వరల్డ్ కప్ వచ్చే ముందు కావాలని. అది ఇన్స్టా మీమ్స్ అన్ని అట్లాగే ఉన్నాయి. సో వీళ్ళు ఓపెనర్స్ చూస్తే అభిషేక్ శర్మ, ట్రావెస్ హెడ్, ఇఫ్ దే గెట్ గోయింగ్ ఐ థింక్ ఇట్స్ వెరీ డేంజరస్ బ్యాటింగ్ లైనప్. ఓకే, ఆఫ్టర్ అని చెప్పలేం కానీ కేకేఆర్ కూడా ఈక్వల్ సో డిస్ట్రక్టివ్, బట్ నాట్ యాజ్ డిస్ట్రక్టివ్ యాజ్ ఎస్ఆర్హెచ్. హెడ్, అభిషేక్ శర్మ, క్లాసన్, ఎడన్ మాక్రమ్, రాహుల్ త్రిపాఠి లాస్ట్ గేమ్ వాట్ ఇన్నింగ్స్ హీ ప్లేడ్. ఓకే, అన్ఫార్చునేట్లీ పాపం రన్అట్ అయిపోయాడు. ఓకే, అండ్ కమెన్స్ 6-7 లో రావడం కూడా ఐ థింక్ ఇట్స్ వెరీ యాడెడ్ అడ్వాంటేజ్ ఆ టీమ్ కి. అది కూడా చాలా ఫాస్ట్ స్కోర్ చేస్తున్నాడు. నీకు గుర్తుందో లేదో, ఈ మ్యాచ్ ఉంది కదా ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా గేమ్ లో కమెన్స్ అదర్ ఎండ్ లో మ్యాచ్ మొత్తాన్ని హోల్డ్ చేశాడు. అండ్ ఇంకోటి కేకేఆర్ గేమ్ అనుకుంటే తను 8 balls 30-40 ఎంత 30 ఎంత కొట్టాడు కమెన్స్ కేకేఆర్ లో ఉన్నప్పుడు. ఓకే, సో బ్యాటింగ్ ఇస్ గుడ్. ఇప్పుడు నాకు ఇట్లా ఎంత అనలైజ్ చేస్తున్న ఎస్ఆర్హెచ్ మళ్ళీ ఫేవరెట్స్ ఏమనిపిస్తుంది నాకు. అండ్ బౌలింగ్ యాక్చువల్ గా ఫేవరెట్స్ అయితే ఎస్ఆర్హెచ్, ఆర్ఆర్ అండ్ ఎస్ఆర్హెచ్ మధ్యలో అయితే ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ ఫేవరెట్స్. రీసెంట్ గా హెడ్ టు హెడ్ లాస్ట్ 5 battles లో కూడా 3 wins ఎస్ఆర్హెచ్ అండ్ 2 wins ఆర్ఆర్ చూపిస్తుంది. అండ్ ఈవెన్ టు బి ఆనెస్ట్ ఆర్ఆర్ కూడా లాస్ట్ లో ఫామ్ కోల్పోయింది. ఈ మ్యాచ్ గెలిచారు కానీ ఆర్సీ ఈవెన్ ఆర్ఆర్ కూడా కొంచెం డివేట్ అయినట్టు. ఈవెన్ ఆర్సీబీ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ లో కూడా ఇప్పుడు ఆర్సీబీ స్టార్టింగ్ ఫేజ్ లో ఒక వికెట్ తీసుంటే మాత్రం చాలా టైట్ మ్యాచ్. అది కూడా ఆల్మోస్ట్ 19th over వరకు వచ్చేసారు నిన్న కూడా. సో ఇప్పుడు ఆర్ఆర్ అయితే చాలా డిఫికల్ట్ ఎస్ఆర్హెచ్ పైన విన్ అవ్వాలంటే. దే హావ్ టు బోత్ ద డిపార్ట్మెంట్స్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ లో ఖచ్చితంగా స్ట్రాంగ్ ఉంది. అండ్ ఫీల్డింగ్ కూడా యాక్చువల్లీ మోస్ట్ అండర్ రేటెడ్ కేటగిరీ. నిన్న ఆర్సీబీ ఓడిపోవడానికి పెద్ద రీజన్ ఇది యాక్చువల్లీ ద ఫీల్డింగ్. ఆ మ్యాక్స్వెల్ ఆ క్యాచ్ వదిలేయడం, ఆ స్లిప్స్ లో బాల్ సరిగా కలెక్ట్ చేసుకోకపోవడం, బౌండరీ మీద గ్రౌండ్ ఫీల్డింగ్ లేకపోవడం, మేబీ డ్యూ ఉండొచ్చేమో. ఓకే, అంత అహ్మదాబాద్ లో నిన్న డ్యూ అంత వీల్స్ లో అంత ఏం చూడలేదు మరి ఎక్కడ వీడియోలో. మేబీ డ్యూ ఫ్యాక్టర్ డెఫినెట్లీ ఉంటుంది. ఓకే, నెగ్లెక్ట్ చేయలేం. చెన్నైలో ఆర్ఆర్ ఫీల్డింగ్ కూడా చాలా బాగుంది. రామన్ పవల్ చేసే 4 catches అండ్ ఫాఫ్ క్యాచ్ అయితే ఫార్వర్డ్ డైవ్ చేసి పట్టుకోవడం, అదే టర్నింగ్ పాయింట్ అనుకుంటా నిన్న అయితే మ్యాచ్ లో. కరెక్ట్, అదే టర్నింగ్ పాయింట్ అండి గేమ్ కి. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ బౌలింగ్ కి వెళ్తే నీ ఫేవరెట్ బౌలర్, నా ఫేవరెట్ బౌలర్ ఆల్ టైమ్ మన లవ్లీ భువనేశ్వర్. అసలు ఒక టైంలో మన 2015-16 ఆ టైంలో భువనేశ్వర్ వచ్చాడంటే అసలు సో లవ్లీ బౌలర్ అనమాట. ఓకే, డెత్ లో కానీ ఏదైనా కానీ నాకు ఇంకా అర్థం కాలేదు. మొన్న T20 వరల్డ్ కప్ లో బెస్ట్ T20 ప్లేయర్ అవార్డు మన ఇండియా వాళ్ళు ఇచ్చి నెక్స్ట్ T20కి ఎందుకు తీసుకు ఇంకా ఇంకా అర్థం కాలేదు. బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది వరల్డ్ కప్ అవార్డు ఇచ్చి ఆడికి నెక్స్ట్ సిరీస్ ఎందుకని తీసుకోలేదు అర్థం కాలేదు ఇంకా నాకు. నట్టు ఇస్ ఫ్యాంటాస్టిక్ ఆల్వేస్. ఓకే, అండ్ మెయిన్లీ ప్యాట్ కమిన్స్ ఇస్ ఆల్వేస్ ద కమిన్స్. ఈ ఆస్ట్రేలియా వాళ్ళు ప్లే ఆఫ్స్ కి నాక్అవుట్స్ వచ్చేసి వాళ్ళు డిఫరెంట్ లెవెల్ బౌలర్స్ అయిపోతారు. ఓకే, కమిన్స్ ఐ థింక్ దీస్ 3 ఐ థింక్ వెరీ
త్రీ డిఫరెంట్ ఉమ్, బౌలర్స్. వన్ ఈజ్ లెఫ్ట్ ఆర్మ్ మీడియం అవును. పేస్, రైట్ ఆర్మ్ స్వింగింగ్ బౌలర్, ఇంకోటి ప్యాట్ కమిన్స్ రైట్ ఆర్మ్ బ్యాంక్ ద బాల్, ఓకే హార్డ్ ఉమ్, లెంత్ హిట్ చేయడం, అదంతా త్రీ డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ బౌలర్స్. నాకు అది నాకు అది బాగా నచ్చింది. అండ్ నట్టు కూడా వరల్డ్ కప్ కి కట్ కొడతాడు అనుకున్నాను నేనైతే ఈసారి. ఓకే యార్కర్స్ ఉమ్. కూడా చాలా బాగా వేస్తున్నాడు. కాకపోతే ఎక్కువ మ్యాచ్ టైం లేదు కదా, ఇంటర్నేషనల్ మ్యాచ్ టైం లేదు కాబట్టి అంత కన్సిడర్ చేయలేదు అవును. మరి. ఈ అవేష్ ఖాన్ నట్టుతో పోల్చుకుంటే కొంచెం నట్టువే బాగా యార్కర్స్ బాగా చేస్తున్నాడు ఇన్ టర్మ్స్. ఆ అంతవరకు వెళ్ళాలంటే భువీని తీసుకెళ్ళిపోవచ్చు వరల్డ్ కప్ కి. వరల్డ్ కప్ కి భూమిని ఏమో అసలు మనకి ఆ ఎక్స్ప్లెనేషన్ తెలియదు ఎందుకని వాళ్ళు భూమిని తీసుకుంటారు. సో ఇదనమాట. సో నువ్వు ఇఫ్ దిస్ ఐ క్యాలిక్యులేట్, ఐ థింక్ ఎస్ఆర్హెచ్ ఆ ఫేవరెట్స్. ఎడ్జ్ అది కూడా 51 ఎస్ఆర్హెచ్ అండ్ 49 ఆర్ఆర్ నాకైతే. ఓకే నేనైతే 70-30, ఎస్ఆర్ఎస్ 70, 70-30. ఆర్ఆర్ 30. అవునా, నాదైతే 51 40 49. నా ఓన్లీ ఓన్లీ నాకు ఎందుకంటే ఆర్ఆర్ఆర్ క్యాలిక్యులేట్ గా ఆడుతుంది. దే ఆర్ క్యాలిక్యులేటెడ్. ఓకే సో ఇఫ్ దే ఆర్ బట్ చేసింగ్ ఎస్ఆర్హెచ్ అగ్రెసివ్. aggressive approach, like if you need a 140 150 they go with the same approach, 100 target and they go with the same approach, 250 target and they go with the same approach, batting first same approach, batting second same approach. ఓకే బట్ ఆర్ఆర్ఆర్ లైక్ క్యాలిక్యులేటెడ్ గా కొంచెం బుర్రవాడి, ఓకే మనకి 10 balls లో 10 runs కొట్టాలంటే సింగిల్స్ తీసుకుంటే సరిపోతుంది, రిస్క్ తీసుకుంటే సరిపోతుంది. ఆర్ఆర్ఆర్ ఎస్ఆర్ఎస్ దే ప్లే డిఫరెంట్లీ. ఆ ఒక్క రీజన్ వల్లే నాకు అనిపిస్తుంది. కాకపోతే ఫస్ట్ 5 ఓవర్స్ లో తెలిసిపోతుంది, ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఆడే ఫస్ట్ 5 ఓవర్స్ లో తెలిసిపోతుంది ఐ మోస్ట్లీ థింక్ ఎవరు విన్ అవ్వచ్చు ఎస్ఆర్హెచ్ ఇస్ అనేసి. బ్యాటింగ్ ఫస్ట్. అదే ఎస్ఆర్హెచ్ బ్యాట్ ఫస్ట్ అయితే ఫస్ట్ 5 overs లో కనుక దే లూజ్ 2 wickets, కేకేఆర్ గేమ్ లో గాన్. అదే అయింది. 14 overs కి 126 wickets. ఆ అబ్దుల్ సమద్ గాడు డిఫెండ్ చేయకుండా ఆడు లాంగ్ ఆన్ లో క్యాచ్ ఇచ్చాడు ఆడు, సింగిల్ తీయకుండా. ఓకే అది ఐ మీన్ అట్లా అనిపించింది. ఐ మీన్ ఇఫ్ సి నాకైతే క్రికెట్ ఈస్ ఆల్వేస్ సిచ్యువేషన్ గేమ్, యూ హ్యావ్ టు ప్లే అకార్డింగ్ టు. నాకైతే కొంతమంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సిచ్యువేషన్ కళ్ళు మూసుకొని నేను బ్యాట్ ఓపాలని కొంతమంది ఉంటారు, బట్ నాకైతే క్రికెట్ సమ్మన్ హూ ప్లేస్ అకార్డింగ్ టు సిచ్యువేషన్. ఓకే ఐ దట్స్ హౌ ఐ లెవ్ ద గేమ్. ఓకే చూద్దాం. ఐ థింక్ దట్స్ వై ఐ సెడ్ ఇట్స్ 51 and 49. 51 SRH and 49 is RR. విల్ సీ విల్ హెడ్ అండ్ మనం ఇంకో వీడియో చూద్దాం అనాలిసిస్ ఏమైందని చెప్పి. కాకపోతే రేపటి మ్యాచ్ లో స్కోర్ ఎక్కువ ఎవరు కొడతారు అనుకుంటున్నాం? రేపటి బ్యాట్స్మెన్. మ్యాచ్ లో స్కోర్ ఎక్కువ ఎవరు కొడతారు అనుకుంటున్నానంటే నాకౌట్ గేమ్స్ ట్రావెస్ హెడ్ SRH లో, అండ్ ఇటువైపు సంజు. ఓకే, నేనైతే అభిషేక్ శర్మ, యశస్వి జైస్వాల్ అనుకుంటున్నా. ఓకే చూద్దాం మరి ఎవరు ఎవరు కొడతారు. వికెట్స్ ఎవరు ఎక్కువ తీస్తారు అనుకుంటున్నాం? వికెట్స్ రేపు అయితే చాహల్ ఎక్కువ తీస్తాడు ఆర్ఆర్ పక్కన. అండ్ ఇట్ సైడ్ వచ్చేసి ఐ ఫీల్ షజాబ్ అహ్మద్. షవాజ్ అహ్మద్. నాకు ఇటు సైడ్ అయితే నటరాజన్, నట్టు, అండ్ అటువైపు అయితే అశ్విన్. కాంట్ వెయిట్ టు సీ అశ్విన్ నుంచి. అంత స్పిన్నర్స్ ఎక్కువ పిక్ చేసుకున్నాం. ఐ మీన్ అదే ఐ మీన్ నాకు ఎందుకో అశ్విన్ చెన్నై దిస్ సమ్ లవ్ స్టోరీ. ఓకే చూద్దాం ఏమవుతుంది మరి. ఓకే సీ యూ, స్టే ట్యూన్డ్, వి విల్ సీ వాట్ హ్యాపెన్స్ టుమారో. అండ్ ఫైనల్ కూడా ఇలాంటి అనాలిసిస్ వీడియో ఖచ్చితంగా చేద్దాం. ఖచ్చితంగా ఖచ్చితంగా ఈసారి కొంచెం బాగా డీప్ అనాలిసిస్ ఇద్దాం. నాకైతే ఆర్సీబీ ఫైనల్ కి వచ్చి ఉంటే క్రేజీగా ఉండేది అనిపించింది. క్రేజీగా ఉండదు. కేకేఆర్ అండ్ ఆ పోస్ట్ చూసావు కదా, ఆర్సీబీ విన్ అయితే భూమి ఆర్సీబీ కనుక బద్దలైపోతుందని. వచ్చిందంటే ఇట్ వుడ్ బి డ్రామా. ఈ మధ్య ఇన్స్టాలో రీల్స్ వస్తున్నాయి కదా, దిస్ మ్యాచ్ షుడ్ బి రిలీజ్డ్ ఇన్ మూవీ థియేటర్ అని చెప్పి. యాక్చువల్ అట్లాంటి మ్యాచ్ అయ్యేది అనమాట. ఆ కోహ్లీ, అవును. ఈ గౌతమ్ గంభీర్, ఐ థింక్ ఇట్ వుడ్ బి మోర్ లైక్ అ సౌత్ ఇండియన్ ఫిలిం లా ఉండేది, సౌత్ ఇండియన్ మసాలా ఫిలిం లా ఉండేది. ఫైట్స్, యాక్షన్, ఎమోషన్స్. నాకైతే ఫైనల్ సారీ ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ అనిపిస్తుంది, బట్ ఇట్స్ టూ ఎర్లీ టు సే. ఎస్ఆర్హెచ్ అదే మన ఇద్దరు ప్రిడిక్షన్ బట్టి అయితే ఇద్దరు ఎస్ఆర్హెచ్ కి ఎడ్జ్ ఇచ్చాం కొంచెం. ఓకే ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్, ఐ ఫీల్ ఇట్స్ కేకేఆర్. కేకేఆర్ నాకెందుకు ఫైనల్ కేకేఆర్ గెలిచింది అనిపిస్తుంది. నాకు యాక్చువల్లీ ఎస్ఆర్హెచ్ గెలవకూడదు అని ఉంది, ఎందుకు తెలుసా? ఆ, ఐ డోంట్ వాంట్ కమిన్స్ టు క్యారీ దిస్ కాన్ఫిడెన్స్ టు వరల్డ్ కప్.
అవును అట్లాగా. కమిన్స్ గానీ ట్రావిస్ హెడ్ గానీ ఐ డోంట్ వాంట్ దెమ్ గో వెరీ కాన్ఫిడెంట్లీ. నువ్వు అట్లా ఆలోచిస్తున్నా అనుకున్నా వీళ్ళు వీళ్ళు వరల్డ్ కప్ సెల్ఫిష్ యాక్చువల్లీ సెల్ఫిష్ గా ఆలోచిస్తున్నా. సెల్ఫిష్. నేను అనుకున్నాను వీళ్ళిద్దరు ఐపీఎల్ కప్ కొట్టేస్తే కామ్ అయిపోతారు అనిపిస్తుంది నాకు. నేను అట్లా ఆలోచిస్తున్నాను. లేదు ఐపీఎల్ యాక్చువల్లీ వీళ్ళు లేకపోతే కొట్టకపోతే కసితో కొడతారని నేను అట్లా అనుకుంటున్నాను నేను. ఏమో అబ్బా, ఆస్ట్రేలియన్ కెప్టెన్స్ ఎప్పుడు నమ్మలేము, అసలు ఏ ఆస్ట్రేలియన్ ప్లేయర్ ని మనం నమ్మకూడదు యాక్చువల్లీ. అసలు నమ్మకూడదు. చూద్దాం. విల్ గో ఫార్వర్డ్, విల్ సీ వాట్ ఆర్ ద థింగ్స్ హ్యాపెనింగ్ ఆన్ గోయింగ్ ఫార్వర్డ్. మనం ఇంకా ఎట్లాంటి కాన్వర్సేషన్స్ వీ కెన్ హ్యావ్, క్యాండిడ్ కాన్వర్సేషన్స్ ఓకే క్రికెట్ గురించి. ఓకే. అండ్ లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెనింగ్ ఆన్ బీసీసీఐ లో కూడా. ఓకే వి విల్ సీ హూ విల్ బి ద నెక్స్ట్ హెడ్ కోచ్. మన టీమిండియా అనాలిసిస్ కూడా చేద్దాం. ఫైనల్ అయిపోని వరల్డ్ కప్ స్క్వాడ్ సెలెక్షన్, నెక్స్ట్ స్క్వాడ్ సెలెక్షన్, టీమ్ సెలెక్షన్, నెక్స్ట్ హెడ్ కోచ్ ఎవరు అంతా చూద్దాం. we will see. See you, Sagar. ఓకే దెన్ చలో, Bye. బాయ్, గుడ్ నైట్. Good night.